షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అంతా నియరెస్ట్ నుంచి వచ్చారు. ఎందుకంటే మనం ప్రతి స్టేట్ లో చేపిస్తున్నాం కాబట్టి వేరే వేరే స్టేట్స్ నుంచి రాదు. రీసెంట్లీ మనం తెలంగాణలో కూడా చేసుకున్నాం, ఇది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. సో ప్రతి స్టేట్ లో చేపిస్తున్నాం కాబట్టి వేరే వేరే స్టేట్స్ నుంచి రాదు, కానీ ఆంధ్రలో ఉన్న ప్రతి ఏరియా నుంచి అయితే వచ్చారు. మనకి మొత్తం కలిపి 200+ మెంబర్స్ అయితే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా. ఇలా ప్రతి స్టూడెంట్ కి కన్వర్జేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ పూర్ణాలు ఫైనల్, థర్డ్ ఇయర్ ఇలాంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఈ ట్రాఫీస్ అనేవి, సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. ప్లస్ వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టీచర్స్ కి ట్రాఫీస్ అనేవి ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ కి పార్టిసిపేట్ చేయించడానికి ఎగ్జామ్స్ లో భారతి అనేది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కల్చరల్ ఎగ్జామినేషన్ బోర్డ్ అనమాట. ఇండియన్ బెస్ట్ కల్చరల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఇది. దీంట్లో ఏంటంటే ప్రతి టీచర్స్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి టీచర్స్ మాకు అఫిలియేషన్ తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్ కి డిప్లొమా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేపిస్తుంటారు అనమాట. ప్రతి ఇయర్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్స్, మెడల్స్, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేపిస్తుంటారు. స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో, అంటే ఇది డిప్లొమా కోర్స్ కాబట్టి ఫ్యూచర్ లో డిగ్రీ కోసం జాబ్స్ కోసం సర్టిఫికేట్ అనేవి యూజ్ అవుతాయి. తర్వాత ఇక్కడికి వచ్చి మేము కన్వర్జేషన్ ఎందుకు పార్టిసిపేట్ చేపిస్తాం, ఇక్కడ ప్రోగ్రామ్ ఎందుకు చేపిస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి అంటే మేము చేయించవచ్చు వెస్ట్ బెంగాల్ అక్కడ చేసేసి స్టూడెంట్స్ దగ్గర రమ్మని చెప్పింది. కానీ స్టూడెంట్స్ ఏంటంటే మేము వాళ్ళ పర్సనల్ వాళ్ళ దగ్గర ఉన్న లోకల్ ఏరియాలో కన్వర్జేషన్ చేపిస్తే ప్రతి స్టేట్ లో చేపిస్తున్నాము. సో వాళ్ళ దగ్గర ఉన్న లోకల్ ఏరియాలో చేపిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ గా ఎగ్జామ్స్ కోసమైనా నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ లో ఈ జాబ్ ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారనేది మా ఒపీనియన్. తర్వాత వాళ్ళు ప్రతి స్టూడెంట్ టీచర్ అంటే ప్రతి వాళ్ళ పేరెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళ ముందే వాళ్ళ సన్ అయినా వాళ్ళ డాటర్ అయినా సర్టిఫికేట్ తీసుకుంటే చూడాలని పర్ఫార్మెన్స్ అయినా. సో దానికోసమే వాళ్ళ ముందే వాళ్ళ దగ్గర చేపిస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేయించి స్టూడెంట్స్ చేత వాళ్ళ అంటే వాళ్ళ సన్స్ పార్టిసిపేట్ చేపిస్తారని వాళ్ళ లోకల్ ఏరియాకి వచ్చి మేము చేపిస్తున్నాం. It is one of the largest cultural examining organization of India. We have more than 10,000 institutions throughout India and throughout abroad also, and more than 5 lakh students all over India. From the state of Andhra Pradesh, we have more than 100 institutions, and more than 3,000 to 5,000 students are educating through our system. But today, the certificate is getting only who completed their diploma, right? So 50 to 60 students, they completed their diploma and they are getting their final year certificates from them. Right, sir. Are coming throughout the Andhra Pradesh state, and more than 150 people are present here today. We are expecting that, and more than 50 to 60 students are already performed, and 50 to 70 students are getting their certificate today. So, okay, na? Today we are organizing the annual convocation of Shuru Bharati Sangeet Balagir. It's a Andhra Pradesh state annual convocation. We are organizing it for the first time in Andhra Pradesh, and today we saw that already more than 100 students are already performed, and more than 50 to 70 students are getting their certificates and recognition first time for their art and cultural education life. So this is the purpose of the convocation, to certify the students and to give the scope to perform who are already associated with arts and cultural education. Telugu News ki fastest app ippudu totally new avatarlo just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app voice search option తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.